ఇజ్రాయెల్ ఇరాన్ మీదన చేసిన దాడిలో మొదటైతే ఇరాన్ కంట్రోల్ చేయలేకపోయింది. వరుసగా వైమానిక దాడులు చేసింది, మిస్సైల్స్ దాడులు చేసింది, డ్రోన్ల దాడులు చేసింది. దాంట్లో దాదాపుగా 180 మంది వరకు ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్తుంది. బట్ వాళ్ళందరూ కూడా ఏది సైనికాధికారులు అట్లాగే అణుశాస్త్రవేత్తలని చెప్పి ఏదైతే ఇజ్రాయెల్ వర్గం చెప్తోంది అది పక్కన పెడితే ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారంలో ఇజ్రాయెల్ మీదకి టెల్లవీవ్ మీదకి 150 బాలిస్టిక్ మిసైల్స్ వేశామని చెప్పేసి ఇరాన్ చెప్తే ఒక్కటి కూడా మమ్మల్ని రీచ్ కాలేదని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ దాడులు నిన్న రాత్రి ఇజ్రాయెల్ చేసింది ఇరాన్ మీద. అలా చేస్తున్నప్పుడు ఈ దఫా ఎయిర్ డిఫెన్స్ సిస్టమే పనిచేసిందా లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలే పనిచేసిందా, వీళ్ళ దగ్గర ఉన్న సైన్యమే పర్ఫెక్ట్ కొట్టిందా తెలియదు. కానీ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ని 2 ఫైటర్ జెట్స్ని కూల్చామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. తద్వారా ఏదైతే యుద్ధంలో సక్సెస్ అయ్యాం ఇజ్రాయెల్ని నిరోధించడంలో అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది.